సింగపూర్లో మనం విజిట్ చేయవలసిన టాప్ అట్రాక్షన్స్లో ఈ సింగపూర్ జూ కూడా ఒకటి. ఈ జూ మండాయ్ వైల్డ్ లైఫ్ పార్క్ లో ఉంటుంది. మండాయ్ వైల్డ్ లైఫ్ పార్క్స్ లో సింగపూర్ జూ, బర్డ్ ప్యారడైజ్, రివర్ వాండర్స్, నైట్ సఫారీ, అలాగే రైన్ ఫారెస్ట్ వైల్డ్ ఏషియా ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన అట్రాక్షన్ ని చూస్ చేసుకోవచ్చు. మేము ఈ సింగపూర్ జూని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ సింగపూర్ జూకి మాకు ఎంట్రీ ఫీ వచ్చేసి 3087 రూపీస్ పడింది. ఈ టికెట్ ని డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు, ఆన్లైన్ లో అయినా తీసుకోవచ్చు. ముందు రోజే క్లూ క్యాప్ లో బుక్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ ఉంటుంది. నేను ఆ క్లూ క్యాప్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ సింగపూర్ జూ టైమింగ్స్ వచ్చేసి 8 AM to 6 PM. సింగపూర్ జూలో కొన్ని షోస్ ఈవినింగ్ టైంలో ఉంటాయి. సో మేము ఈవినింగ్ వరకు అక్కడ టైం స్పెండ్ చేసి మాక్సిమం ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేసాము. నార్మల్గా అయితే ఈ జూని ఎక్స్ప్లోర్ చేయడానికి 4 to 5 అవర్స్ సరిపోతుంది. ఎర్లీగా ఇక్కడికి రీచ్ అయ్యి లంచ్ టైం కంతా ఈ జూని కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ వేరే అట్రాక్షన్స్ ని విజిట్ చేయొచ్చు. డైరెక్ట్గా టికెట్ తీసుకోవాలనుకునేవారు ఇక్కడికి వచ్చి స్కాన్ చేసి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లోపల కొన్ని యానిమల్స్ కి ఫీడింగ్ కూడా చేయొచ్చు. వాటికి సపరేట్ టికెట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ప్యాకేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే జనరల్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. ఎలాంటి యాడ్ ఆన్స్ తీసుకోలేదు. ఇదే జూ లోపలికి ఎంట్రీ పాయింట్. ఇక్కడ మనం టికెట్ స్కాన్ చేసి లోపలికి రాగానే ఒక ఫోటో పాయింట్ ఉంటుంది. ఫోటో దిగడం మర్చిపోకండి. యాజ్ ఏ యూట్యూబర్గా నేను మ్యాక్సిమం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి కనుక మా గ్రూప్తో కాకుండా సపరేట్గా వెళ్ళాను. నాతో పాటు మా గీతు జాయిన్ అయ్యాడు. మేమిద్దరం కలిసి మ్యాక్సిమం జూని ఎక్స్ప్లోర్ చేశాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనము ఈ జూలో ఉన్న ట్రామ్ స్టేషన్కి వెళ్ళి జూ మొత్తం ఒకసారి తిరిగేసి తర్వాత ఒక్కొక్క ఎనిమల్ని చూద్దాము. ఇక్కడ నుండి మన మెయిన్ టాస్క్ మొదలవుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న ఫ్రీ వైఫైకి కనెక్ట్ అయ్యి మండాయ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇక్కడ ఉన్న ఎనిమల్స్ అలాగే యాక్టివిటీస్ అన్నింటి గురించి డీటెయిల్గా ఉంటుంది. మీరు జూకి రావడానికి ముందే ఈ మండాయ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది. అలాగే ఈ జూలో ఉన్న ఎనిమల్స్ లిస్ట్ మొత్తం ఇందులో ఉంటుంది. మీరు ఈ జూని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేరు అనుకుంటే మీకు నచ్చిన కొన్ని ఎనిమల్స్ని షార్ట్ లిస్ట్ చేసుకొని డైరెక్ట్గా వాటిని విజిట్ చేయొచ్చు. ట్రామ్ స్టేషన్కి వెళ్లే దారిలో గిబ్బన్ ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ మనం బఫ్ చిక్కుడు గిబ్బన్, గ్రేట్ వైట్ పెలికాన్, రెడ్ రఫ్డ్ లూమర్స్ ని చూడొచ్చు. ఇదే బఫ్ చిక్కుడు గిబ్బన్. లక్కీగా మేము వెళ్లే టైంకి ఇలా స్టెండ్ చేస్తుంది. యూజువల్ గా చాలా ఎనిమల్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. కొన్ని ఎనిమల్స్ మాత్రమే ఇలాగ యాక్టివ్గా ఉంటాయి. మేము వెళ్ళిన టైంలో ఈ 2 మంకీస్ కాసేపు యాక్టివ్గా ఉండి తర్వాత రెస్ట్ తీసుకున్నాయి. చూస్తున్నారు కదా, జస్ట్ 30 seconds లో అవి లోపలికి వెళ్ళిపోయాయి. అక్కడ ఉంటే మనకు ఎలాంటి విజువల్స్ కనిపించవు. ఇవి గ్రేట్ వైట్ పెలికాన్స్. తర్వాత ఇవి రెడ్ రఫ్డ్ లేమర్స్. ఇవైతే చాలా లోపల ఉన్నాయి. నార్మల్గా అయితే మన కంటికి సరిగా కనిపించవు. నేను చాలాసేపు ఇక్కడ ఉండి చాలా యాంగిల్స్లో ట్రై చేస్తే ఈ కొంచెం కనిపించింది. గిబ్బన్ ఐలాండ్ తర్వాత అహ్మంగ్ కేఫ్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ ప్రైజెస్ చూడండి. మసాలా టీనే 330 రూపీస్ వరకు ఉంటుంది. సింగపూర్లో అన్ని అట్రాక్షన్స్లో ప్రైజెస్ ఇలాగే ఉంటాయి. ఈ జూలో అక్కడక్కడ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటాయి. మీరు ఎంప్టీ బాటిల్ని క్యారీ చేస్తే ఇలాంటి ప్లేసెస్లో వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికి బయట నుండి ఫుడ్ కూడా తెచ్చుకోవచ్చు. ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. సో మీరు ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ క్యారీ చేస్తే బెటర్. ఇదే ట్రామ్ స్టేషన్ 1. జూలో ఈ ట్రామ్ రైడ్స్ అన్ని ఫ్రీ. మీరు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. ఇక్కడ లైన్ అయితే చాలా చిన్నగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ నుండి ట్రామ్ లో ఫుల్ గా విజిటర్స్ ని ఎక్కించరు. జస్ట్ కొంతమందిని మాత్రమే ఎక్కిస్తుంటారు. నెక్స్ట్ స్టేషన్ లో వెయిట్ చేసే వారి కోసం కొన్ని సీట్స్ ని బ్లాక్ చేస్తారు. ఈ చిన్న లైన్లో మేము 15 minutes వెయిట్ చేసాము. ట్రామ్లో జూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆడియో ప్లే అవుతూ ఉంటుంది. ఇందులో ఏ ప్లేస్లో ఏ ఎనిమల్స్ ఉంటాయి అనేసి ఆడియోలో మెన్షన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ట్రామ్ నుండి మీరు ఎలాంటి ఎనిమల్స్ను ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఈ జూ మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే ఈ ట్రామ్లో వెళ్ళాలి. ఎలాంటి ఎనిమల్స్ కనిపించవు. ఈ జూలో మొత్తం 4 ట్రామ్ స్టేషన్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగొచ్చు. జస్ట్ 10 minutesలో మళ్ళీ మనం ట్రామ్ స్టేషన్ 1కి రీచ్ అవుతాము. తర్వాత మనం షార్ట్ లిస్ట్ చేసుకున్న ఎనిమల్స్ దగ్గరికి బై వాక్ వెళ్ళొచ్చు.
మేమైతే ఒక ఆర్డర్ ప్రకారము జూ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఫస్ట్ మేము ఈ మ్యాప్ లో ఉన్న రైట్ సైడ్ ఏరియాని కవర్ చేస్తున్నాము. తర్వాత లెఫ్ట్ లో ఉన్న ఏరియాని కవర్ చేసి 4:30కి ఎలిఫెంట్స్ ఉన్న ఏరియాకి రీచ్ అవుతాము. తర్వాత 5కి స్ప్లాష్ సఫారీని కూడా విజిట్ చేద్దాం. స్ప్లాష్ సఫారీతో పాటు ఇక్కడ మరో షో కూడా ఉంటుంది. దాన్ని అయితే మేము స్కిప్ చేసాము. దాని టైమింగ్స్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. ట్రామ్ స్టేషన్ 1 దగ్గరలో ఎనిమల్ బిహేవియర్ అండ్ ఎన్రిచ్మెంట్ సెంటర్ ఉంటుంది. ఇందులో రెప్టైల్, పెంగ్విన్స్, డాల్మేటియన్ పెలికాన్ అలాగే ఫెనిక్ ఫాక్స్ ఉంటాయి. సో వెళ్ళి చూద్దాము. ఇది ఒక రకమైన రెప్టైల్. దీని పేరైతే తెలీదు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ఏ ఎనిమల్స్ ఉంటాయో గెస్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి. ఈ జూలో ఇన్ని పెంగ్విన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 20కి పైనే ఉన్నాయి. చాలా చిన్న పెంగ్విన్స్. నాకు తెలిసి 1.5 feet హైట్ కూడా ఉండవు. ఇక్కడ ఈ బాబు హైట్తో కంపేర్ చేసుకుంటే వీటి హైట్ మీకు అర్థమవుతుంది. ఇవి డాల్మేటియన్ పెలికాన్స్ అంట. ఇవి కూడా కొంగ జాతికి చెందినవే. ఇది ఫెనెక్ ఫాక్స్. ఇలాంటి ఫాక్స్ ని మనం కొన్ని యానిమేటెడ్ మూవీస్ లో చూసుంటాము. చాలా చాలా చిన్నగా ఉంది. నాకు తెలిసి పిల్లి సైజులో ఉంటుంది. నెక్స్ట్ వైల్డ్ ఆఫ్రికాని విజిట్ చేద్దాము. ఇక్కడ ఫోటో దిగరా అంటే వీడు ఏం చేస్తున్నాడో చూడండి. ఈ వైల్డ్ ఆఫ్రికా జోన్లో ఫస్ట్ ఆఫ్రికన్ పెయింటెడ్ డాగ్స్ ఉంటాయి. ఇక్కడ చాలా డాగ్సే ఉన్నాయి. బ్రౌన్ బాడీ పైన బ్లాక్ పెయింట్ వేసినట్లుగా ఈ డాగ్స్ ఉన్నాయి. తర్వాత రైనోసరస్ని మనం చూడొచ్చు. మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు అవి ఇలా మన దగ్గరికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవైతే దూరంగానే పడుకునే ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. ఈ రైనోసరస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వీటి తల చాలా పొడవుగా ఉంది. ఇక్కడ టోటల్గా 3 to 4 రైనోసరస్ ఉన్నట్లున్నాయి. నెక్స్ట్ సదర్న్ చీతా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది అక్కడెక్కడో పడుకొని ఉంది. వీడియోలో కాబట్టి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. డైరెక్ట్గా అయితే అసలు ఏం కనిపించట్లేదు. తర్వాత దీని ఎదురుగా జీబ్రా ఫీడింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఈ జూలో ఇలా కొన్ని యానిమల్స్కి ఫీడింగ్ చేయడానికి ఎక్స్ట్రా టికెట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఈ జూలో ఉన్న అన్ని యానిమల్స్కి ఫీడింగ్ చేయడానికి కుదరదు. కొన్ని సెలెక్టెడ్ యానిమల్స్కి మాత్రమే మనం ఫీడింగ్ చేయొచ్చు. ఇది ఆఫ్రికన్ స్ట్రైప్డ్ డియర్ అంట. బ్రౌన్ కలర్ బాడీ పైన వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి. వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఇలా చెట్ల నీడలో ఉన్నాయి. తర్వాత హంటింగ్ ద కింగ్ ఉంటుంది. అడవికి రాజు సింహం. దీన్నైతే ఇలా ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు. మధ్యలో ఎలాంటి మిర్రర్స్ కానీ ఫెన్సింగ్ కానీ లేదు. అందుకే మనం చాలా క్లియర్గా దాన్ని చూడొచ్చు. చుట్టూ వాటర్ అలాగే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేసి మధ్యలో వీటిని ఉంచారు. లక్కీగా మనం వెళ్ళిన టైంలో మంచి పొజిషన్లో కూర్చొని ఉంది. అందుకే వెంటనే కొన్ని ఫొటోస్ దిగేసాము. సో మీరు రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉంటేనే వీటిని యాక్టివ్గా చూడొచ్చు. జస్ట్ 1 minute తర్వాత వెళ్ళి పడుకుంది. ఇక్కడ 2 లయన్స్ ఉన్నాయి. ఈ లయన్స్కి ఆపోజిట్లో జిరాఫీ ఎగ్జిబిట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం 4 జిరాఫీస్ ఉన్నాయి. చాలా హైట్ ఉన్నాయి. తర్వాత లెపర్డ్ ఉంటుంది. ఈ లెపర్డ్ ఇలా లోపలికి ఉంటుంది. చాలా మందికి తెలియక దీన్ని మిస్ అవుతుంటారు. దీన్ని మాత్రమే క్లోజ్డ్ కేజ్లో ఉంచారు. సో మనం ఇలా మిర్రర్ నుండి చూడాలి.
నెక్స్ట్ రెప్టోపియా జోన్ ఉంటుంది. దీని పక్కనే వాష్రూమ్స్ అలాగే వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా ఉంటాయి. ఈ జోన్లో చాలా వరకు పాములే ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయని వెతకటానికే టైం పడుతుంది. లోపల ఏసీ ఉండటం వల్ల మేము కూడా చాలా రిలాక్స్డ్గా అన్నింటినీ వెతికి వీడియో తీశాను. ఈ ఫ్రాగ్ అయితే స్టోన్ కలర్తో కలిసిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా ఎవరో ఒకరు వీటిని ఐడెంటిఫై చేస్తే అప్పుడే మనకు కనిపిస్తాయి. ఏసీ ఎఫెక్ట్ అనుకుంటా చాలా వరకు ఎనిమల్స్ నిద్రపోతున్నాయి. ఇది మాత్రం యాక్టివ్గా ఉంది. ఫేస్ని బ్లాక్ పెయింట్లో ముంచినట్టుగా దీని హెడ్ పార్ట్ మొత్తం బ్లాక్గా ఉంది. ఇంకా చాలానే ఉన్నాయి. మనం చాలా ఓపిక్గా అన్ని వెతుక్కుంటూ చూడాలి. మనం ఇంకా చాలా ప్లేసెస్ని కవర్ చేయాలి కనుక ఫాస్ట్గా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేశాము. నెక్స్ట్ ఫ్రాగిల్ ఫారెస్ట్ ఉంటుంది. ఇది ట్రామ్ స్టేషన్ 4కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని బటర్ఫ్లైస్ని, బర్డ్స్ని అలాగే బ్యాట్స్ని మనం చూడొచ్చు. ట్రామ్ స్టేషన్ ఎదురుగా కిడ్స్ వరల్డ్ ఉంటుంది. ఇక్కడ పిల్లలకి ప్లే స్టేషన్తో పాటు కొన్ని పెట్ ఎనిమల్స్ కూడా ఉంటాయి. గోట్స్, ర్యాబిట్స్, క్యాట్స్, డాగ్స్ అలాగే పోనీస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ జోన్లో కొన్ని పెయిడ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. చిన్నపిల్లలతో వెళ్ళిన వారు ఇక్కడ కొంత టైంని స్పెండ్ చేయొచ్చు. తర్వాత జోన్లో కొన్ని మంకీ రిలేటెడ్ ఎనిమల్స్ని మనం చూడొచ్చు. ఇంకా మనం రైట్ సైడ్లో ఉన్న ప్లేసెస్నే కంప్లీట్ చేయలేదు. చాలా ఓపిక్గా తిరగాల్సి ఉంటుంది. మా గ్రూప్లో కొంతమంది స్టార్టింగ్లోనే ఆగిపోయారు. అందుకే మీరు మ్యాప్లో మీరు చూడాలనుకున్న ఎనిమల్స్ని ఫస్ట్ విజిట్ చేయండి. తర్వాత ఓపిక ఉంటేనే మిగిలిన ఎనిమల్స్ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ మనం కొన్ని టార్టాయిస్ని అలాగే క్రోకడైల్స్ని చూడొచ్చు. ఈ క్రోకడైల్ని ఇండియన్ గరెల్ అని పిలుస్తారు. దీని నోరైతే చాలా పొడుగా ఉంది. హైదరాబాద్ జూలో మనం చాలా క్రోకడైల్స్ని చూస్తుంటాము, కానీ ఇలాంటి దాన్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సేమ్ ప్లేస్లో టార్టాయిస్ అలాగే ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం వాటిని ఏమీ అనకుండా అలా తిరుగుతూ ఉంది. నెక్స్ట్ ద టార్టాయిస్ షెల్టర్ ఉంటుంది. ఇక్కడ మీరు కొన్ని రకాల టార్టాయిస్ని చూడొచ్చు. వీటిలో ఇది మాత్రమే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దీని షెల్ చాలా షైనీగా టేక్వుడ్తో చేసిన డిజైన్ లాగా అనిపించింది. మిగతావన్నీ రెగ్యులర్గానే ఉన్నాయి. ఇక్కడ మరో రకమైన మొసలిని మనం చూడొచ్చు. దీన్ని ఫాల్స్ గరేల్ అంటారు. బ్లాక్ కలర్లో ఉంటుంది. తర్వాత జోన్లో మలయన్ సన్బీర్ ఉంటుంది. జూకి రైట్ సైడ్ ఉన్న పార్ట్లో ఇదే చివరి ప్లేస్, అరంగుటాన్ ఐలాండ్. ఇక్కడ మనం కొన్ని రకాల మంకీస్ని అలాగే చింపాంజీస్ని చూడొచ్చు. ఇవైతే చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఈ ఐలాండ్లోనే ఏషియన్ స్మాల్ క్లాడ్ ఓటర్స్ కూడా ఉన్నాయి.
ఈ ఐలాండ్ పక్కనే ఒక ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ పైకి వెళ్ళి టాప్ నుండి ఈ ఐలాండ్ వ్యూని మనం చూడొచ్చు. ఇక్కడితో మ్యాప్లో రైట్ సైడ్లో ఉన్న పార్ట్ని మొత్తం మనం కంప్లీట్ చేసాము. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఫుడ్ కోర్ట్లో లైట్గా ఫుడ్ తీసుకున్నాము. లైట్గా తిన్నా కూడా 1200 రూపీస్ బిల్ అయింది. సింగపూర్లో ఎలాంటి పంటలు పండించడానికి ఛాన్స్ లేదు. సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అందుకే రేట్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ మ్యాప్లో లెఫ్ట్ సైడ్ ఉన్న యానిమల్స్ని మనం విజిట్ చేద్దాము. ఫస్ట్ జాగ్వర్ ఉంటుంది. జాగ్వర్, లెపర్డ్, చీతా 3 సిమిలర్ గానే అనిపిస్తాయి. వీటి బాడీ పైన ఉన్న మచ్చల్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందంట. అలాగే వీటి హెడ్ కొంచెం తేడా ఉంటుంది. నార్మల్ గా ఇక్కడ మెన్షన్ చేయకపోతే మనకు తెలీదు. జాగ్వర్ తర్వాత ప్రైమేట్ కింగ్డమ్ ఉంటుంది. ఈ ప్రైమేట్స్ ని 4 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఎర్లీ మంకీస్, ఏప్స్, లాస్ట్ లో మిర్రర్ ఉంచి హ్యూమన్స్ అని మెన్షన్ చేశారు. అంటే హ్యూమన్స్ కూడా ప్రైమేట్ గ్రూప్ కి చెందిన వారే అని అర్థం. ఆఫ్టర్నూన్ టైంలో చాలా వరకు ఎనిమల్స్ అయితే ఇలా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇవి బ్లాక్ హోవ్లర్ మంకీస్. ఈ ప్రైమేట్ కింగ్డమ్ ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఉంటుంది. సో చాలా ఓపిక్గా తిరగాలి. ఇక్కడైతే మాకు ఎవరు కనిపించడం లేదు. ఇది కాటన్ టాప్ టెమరైన్ అంట. ఇక్కడ ఫోటోలో చూసి రెగ్యులర్ మంకీ సైజ్ లో ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. చాలా చిన్నగా ఉండటం వల్ల ఇటు సైడ్ నుండి సరిగా కనిపించటం లేదు. ఆపోజిట్ సైడ్ కి వెళ్తే కొంచెం బెటర్ గా కనిపించాయి. వీడియోలో ఇవి కొంచెం పెద్దగా అనిపించవచ్చు, కానీ ఇవి 1/2 feet కూడా హైట్ లేవు. అలాగే ఇక్కడ ఉన్న వాటర్లో అయితే చాలా పెద్ద ఫిష్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ క్రోకడైల్ సైజులో ఉంది. మేము క్రోకడైల్ ఏమో అనుకున్నాము, కానీ ఇది ఒక రకమైన ఫిష్ అంట. ఈ పైరేట్ కింగ్డమ్లో కొన్ని రకాల మంకీస్ని మనం చూడొచ్చు. చాలామంది ఈ మంకీ పార్ట్స్ని అంతా స్కిప్ చేస్తుంటారు. ఈ మధ్యలో ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఆఫ్ ఇథోపియా అనేసి ఒక ప్లేస్ని క్రియేట్ చేశారు. ఇక్కడ హమడ్రయాస్ బబూన్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇవి కూడా మంకీ జాతికి చెందినవే. వీటి కోసమే ఈ ఎన్విరాన్మెంట్ని మొత్తం క్రియేట్ చేశారు. ఈ లోపల ఇలాంటివి ఉన్నాయని కూడా చాలా మందికి తెలీదు. మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు వీటి రూట్స్ మనకు అర్థమవుతాయి. లేదంటే మనం మెయిన్ రోడ్లో మాత్రమే తిరుగుతూ ఉంటాము. ఫైనల్ గా ఈ ఫారెస్ట్ నుండి బయటపడ్డాము. తర్వాత ఆస్ట్రలేసియా ఉంటుంది. ఇక్కడ సదర్న్ క్యాసోవర్ అనే ఆస్ట్రిచ్ జాతికి చెందిన బర్డ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్స్ ని కూడా డిస్ప్లేలో ఉంచారు. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే కొన్ని గ్రే కంగారోస్ ఉంటాయి. ఇవి రెగ్యులర్ కంగారోసే. వాటి పక్కనే ట్రీ కంగారోస్ ఉంటాయి. ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఈ జూలో ఈ పార్ట్ ని కూడా కంప్లీట్ చేసాము. ఇక ఈ కొంత పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ పిగ్మీ హిప్పోపటమస్ ఉంటుంది. ఇక్కడైతే వాటర్ అంతా క్లియర్ గా లేవు. అలాగే గ్లాస్ ని కూడా క్లీన్ చేయలేదు, అందుకే ఇది సరిగా కనిపించడం లేదు. ఇదే పిగ్మీ హిప్పో. ఇది చిన్నపిల్ల అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇక్కడైతే ఇది ఒక్కటే ఉంది.
ఇక ఈ జూలో నాకు చాలా బాగా నచ్చిన ప్లేస్ మలయన్ టైగర్. ఇక్కడ కూడా మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుంది. చూస్తున్నారు కదా టైగర్ అలా ఓపెన్గా ఉంది. ఇక్కడ టైగర్ని డైరెక్ట్గా చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ఇది చాలా సేపు ఇలా తిరుగుతూనే ఉంది. యూజువల్ గా అయితే ఇక్కడ 2 టైగర్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఒక్కటే కనిపిస్తుంది, ఇంకొకటి ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. అలాగే కొన్నిసార్లు ఇక్కడ ఈ టైగర్స్ కి బదులుగా వైట్ టైగర్స్ కూడా ఉంటాయి. ఈ టైగర్ అయితే దాదాపు 5 మినిట్స్ ఒక ప్యాటర్న్ లో తిరుగుతూ ఉంది. మేబీ వీటికి ఇలానే తిరగాలని ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారు. సేమ్ రూట్ లో తిరుగుతూనే ఉంది. తర్వాత మడ్ స్పాస్ ఉన్నాయి. ఇవి పిగ్ జాతికి చెందినవి అనుకుంటా. ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఈ మడ్ స్పాస్ బాక్సింగ్ కూడా చేస్తాయంట. వీటి కూరలను అయితే కట్ చేశారు. తర్వాత బియర్డ్ పిగ్స్ ఉన్నాయి. ఈ పిగ్స్కి గడ్డం ఉండటం వల్ల ఈ నేమ్ పెట్టినట్టున్నారు. ఇవి కూడా స్లీపింగ్ మోడ్లోనే ఉన్నాయి. లాస్ట్లో ఆటర్స్ ఉన్నాయి. ఇవైతే మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాయి. అండర్ వాటర్లో చాలా స్టంట్స్ చేస్తున్నాయి. చూస్తున్నారు కదా ఇది బబుల్స్ ఎలా వదులుతుందో. వాటర్ క్లియర్గా ఉంటే ఇంకా చాలా బాగా కనిపించేవి. ఇక్కడితో ఇటు సైడ్ ఉన్న ఎనిమల్స్ని కూడా మనం కంప్లీట్ చేసాము. ఇక మాకు నడిచే ఓపిక లేక ట్రామ్లో ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళే దారిలో రోప్ కోర్స్ కనిపించింది. ఇది ట్రై చేయడానికి ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాలి. చాలా పెద్దది, చాలా బాగా క్రియేట్ చేశారు. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. ఇండియన్స్ అందరూ ఎలిఫెంట్స్ని రెగ్యులర్గా చూస్తుంటారు, సో మనకు అంత ఎగ్జైటింగ్గా అనిపించదు. ఫోర్ 4:30కి ఇక్కడ ఎలిఫెంట్ ఫీడింగ్ యాక్టివిటీ ఉంటుంది. ఆ టైంలోనే వీటిని బయటకు తెస్తారు. ఎలిఫెంట్ ఫీడింగ్కి కూడా ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాలి. వీటి ప్రైస్ అలాగే టైమింగ్స్ అన్నీ మండాయ్ వెబ్సైట్లో ఉంటాయి. అలాగే మండాయ్ యాప్లో కూడా వీటిని బుక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు వాటిని ఒకసారి చెక్ చేయండి. ఇవి అక్కడ కొంత టైం స్పెండ్ చేశాక వాటర్లో దిగి ఫీడింగ్ ప్లేస్కి వస్తాయి. సడన్గా క్లైమేట్ చేంజ్ అవటం వల్ల ఇక్కడ ఫీడింగ్ యాక్టివిటీని క్యాన్సిల్ చేశారు. చూస్తున్నారు కదా క్లౌడ్స్ అయితే ఫుల్గా వచ్చాయి. మేబీ థండర్ సౌండ్స్కి ఇవి రియాక్ట్ అవుతాయని యాక్టివిటీ క్యాన్సిల్ చేసినట్లున్నారు. ఇలా క్యాన్సిల్ అయితే మన టికెట్కి ఎలాంటి రీఫండ్ ఉండదు. సో ఫీడింగ్ యాక్టివిటీ బుక్ చేసుకునే ముందే మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి బుక్ చేసుకోండి. ఇక ఈ జూలో ఉన్న లాస్ట్ ప్లేస్ స్ప్లాష్ సఫారీ. ఇక్కడ ఇంటూ ద వైల్డ్ షో కూడా ఉంటుంది. దాన్ని అయితే మేము మిస్ అయ్యాము. ఈ షోకి చాలా మంది విజిటర్స్ వస్తారు. ఈ షో ఎగ్జాక్ట్గా 5కి స్టార్ట్ అవుతుంది. 20 మినిట్స్ ఉంటుంది. ఈ సీల్ పేరు పుంబా అంట. ఈ షో మొత్తం ఈ పుంబానే పర్ఫామ్ చేస్తుంది. వీడియో లెంత్ ఎక్కువ కావటం వల్ల ఫుల్ షో చూపించడం లేదు. ఈ ఫుల్ షోని నేను సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడొచ్చు. సింగపూర్ జూ గురించి మ్యాక్సిమం విజువల్స్ చూపించడంతో పాటు అన్ని డీటెయిల్స్ చెప్పాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. షో తర్వాత పుంబాతో ఫోటో దిగాలి అనుకునేవారు కొంత అమౌంట్ పే చేసి ఇక్కడ ఫోటో దిగొచ్చు. సీల్ షో తర్వాత చాలా మంది విజిటర్స్ వెళ్ళిపోతారు. మేము కూడా మా హోటల్కి రిటర్న్ అయ్యాము. నెక్స్ట్ వీడియోలో సింగపూర్లోని బెస్ట్ అట్రాక్షన్ యూనివర్సల్ స్టూడియో వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.